హలో గాయస్, వెల్కమ్ టు గుజరాత్ తెలుగు పిల్ల. ఇది బీచ్ వీడియో పార్ట్ 2 అండి. పార్ట్ 1 చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. వచ్చేసామండి బీచ్ దగ్గరికి. చూడండి, అక్కడ మొత్తం బీచ్ కనిపిస్తూ ఉంది. ఇక్కడ బీచ్ దగ్గర ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ ఈరోజు పూజలు ఏమో ఉన్నట్టు ఉన్నాయి. అండ్ అలాగే తులసి వివాహం ఉంది కదా, అది దాని కోసం కూడా చేస్తున్నారు. మొత్తం డెకరేషన్ మొత్తం. సో చూడండి, మా పిల్లలు అప్పుడే పరుగులు తీస్తున్నారు బీచ్ దగ్గరికి. అసలు ఆగరండి, వెళ్ళిపోతూనే ఉంటారు. వాళ్ళ నాన్న పట్టుకొని తీసుకుని వెళ్ళిపోతుంది మా అమ్మాయి. ఈరోజు చాలామంది వచ్చారు ఇక్కడికి. అక్కడ పూజ ఉన్నాయి కదా, సో అందుకని కార్తీక మాసం కదా, అందులోనూ చాలామంది వచ్చారు. ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. అండ్ కొంచెం ఇది పురాతన కాలంలాగా ఉంటుంది. ఒక గుహ కూడా ఉంది, కానీ మేము అక్కడికి వెళ్ళలేదు. వెళ్ళాలి ఒకసారి ఎప్పుడైనా. ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఇంకో టెంపుల్ కూడా ఉంటుంది. అండ్ అలాగే మేము ఈరోజు సన్సెట్ టైంకి వచ్చాము. 5:40కి అలా రీచ్ అయ్యాము. యాక్చువల్గా అయితే 4 o'clockకే ప్లాన్ చేసుకున్నాం. బట్ మా ఫ్రెండ్ వాళ్ళు వేరే దగ్గర నుంచి రావాలి, వాళ్ళకి కొంచెం దూరం. సో వాళ్ళు రావడానికి టైం పట్టింది, లేట్ చేశారు వాళ్ళు. అందుకని 5:40కి అలా రీచ్ అయ్యాము. మంచి సన్సెట్ టైంకి వచ్చాము. ఈయన మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్. హాయ్ చెప్పమన్నానని చెప్పేసి స్పెట్స్ పెట్టుకుని మరి హాయ్ చెప్తున్నారు. అండ్ కొంచెం థిక్ ఉంటుంది, ఎర్ర ఉంటుంది. మై ఏవండి ఇక్కడ ఉన్నారు చూడండి. హీ ఈజ్ మై హస్బెండ్, హ్యాండ్సమ్ హస్బెండ్ అనమాట. నాకు అసలు వీడియోలు అంటే ఇష్టం ఉండదు, సో అందుకని అలా రియాక్షన్ ఇస్తున్నారు. అండ్ మా పాప చూడండి, వీడియో తీస్తున్నాను తెలియగానే పరిగెత్తుకుంటూ వచ్చి కెమెరా ముందు చిందులేస్తుంది. అండ్ మా హస్బెండ్ వెళ్ళిపోతున్నారు బీచ్ దగ్గరికి. మా ఫ్రెండ్ కూడా అక్కడ ముందర వెళ్తూ ఉంది. వెళ్ళి కాసేపు ఫొటోస్ అవి తీసుకొని పిల్లలు ఆడుకుంటారు. కొంచెం సేపు ఎంజాయ్ చేసి వెళ్ళాలి. చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా పెద్ద పెద్ద రాళ్ళు లాగా ఉంటుంది. యాక్చువల్గా ఇది కొండల ప్రాంతం అనుకుంటా. సో వాటిని అంతటినీ అంటే చెదరగొట్టేసినట్టున్నారు. సో అందుకని ఇలా పెద్ద పెద్ద కొండలు రాళ్ళలాగా ఉంటాయి అక్కడ. యాక్చువల్గా అయితే ఇక్కడ ఎక్కువ మంది ఏమి ఉండరు. అసలు ఏమి దొరకని కూడా దొరకవు మనకు తినడానికి కానీ, వాటర్ తాగడానికి అసలు ఏమి ఉండవు. ఎవరు ఉండరు అసలు. ఈరోజు ఏదో పూజ కాబట్టి, కార్తీక మాసం కాబట్టి, సో ఇంతమంది ఉన్నట్టున్నారు. మామూలుగా అయితే అసలు ఎవ్వరు ఉండరు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది బీచ్, సన్సెట్ అందులోనూ.